ఒక సగటు కార్మికుడు పగలు రాత్రి కష్టపడతాడు, చెమట చిందిస్తాడు, కానీ ఎటువంటి పొదుపు లేకుండా అదే స్థితిలో ఉండిపోతాడు. ఇది పరపతి లేని శ్రమ. కానీ అత్యున్నత సాధకులు తమ శ్రమకు టెక్నాలజీ మరియు వ్యూహాన్ని జోడిస్తారు. వారు తక్కువ రోజులు పనిచేసినప్పటికీ సరైన ఆలోచనల ద్వారా తమ ఫలితాలను 100 రెట్లు పెంచుకోగలుగుతారు. ఇదే పరపతితో కూడిన తెలివితేటలు అంటే. డబ్బు అనేది ఒక మానసిక ఆట అని ఎలాన్ మస్క్ అంటారు. ఒకవేళ కేవలం శారీరక శ్రమ మాత్రమే సర్వస్వం అయితే ఈ ప్రపంచంలో రోజువారీ కూలీలు అందరికంటే ఎక్కువ ధనవంతులయ్యేవారు, అవునా? కానీ సంపద అనేది తెలివైన ఆలోచనల నుండి వస్తుంది. ఆలోచన మరియు సరైన ప్రణాళికతో తమ శ్రమను గుణించేవారే ఈ మానసిక ఆటలో గెలుస్తారు. ఇప్పుడు 3వ విభాగం, ఆసక్తులను వ్యవస్థలుగా మార్చడం. సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగి అనే ఉచ్చు నుండి బయటపడడం ఎలాగో ఇది వివరిస్తుంది. సగటు ప్రజలు వంట చేయడం లాంటి ఆసక్తులను కేవలం హాబీలుగా మాత్రమే చూస్తారు. హాబీ అనేది వారాంతంలో మాత్రమే సరదా ఇస్తుంది, కానీ వ్యాపారం జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఆ 1% సాధకులు తమ ఆసక్తులకు ఒక వ్యాపార నమూనాను జోడిస్తారు. ఆ ప్యాషన్ను ఇంధనంగా మార్చి గొప్ప స్టార్టప్లను నిర్మిస్తారు. ఎందుకంటే మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసట అనిపించదు. అసలు ఒక వ్యవస్థను లేదా సిస్టమ్ను నిర్మించడం అంటే ఏమిటి? వ్యవస్థాపకుడి శారీరక శ్రమతో సంబంధం లేకుండా వ్యక్తులు, యంత్రాలు మరియు సాంకేతికత కలిసి స్వతంత్రంగా ఉత్పత్తిని, ఆదాయాన్ని అందించే వ్యాపార నిర్మాణమే వ్యవస్థ. ఉన్నత సాధకులు తమ సమయాన్ని ఇతరులకు అమ్మరు, బదులుగా వారు సమయాన్ని కొనుగోలు చేస్తారు. వారు అక్కడ లేకపోయినా నిరంతరం పనిచేసే ఒక స్వీయ ఆధారిత యంత్రాంగాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఒక ఉద్యోగి స్థాయి నుండి యజమాని స్థాయికి ఎదగాలంటే నిరంతరం నడిచే ఒక ప్రక్రియను, ఒక బృందాన్ని నిర్మించాలి. అంబానీ గారు ఫ్యాక్టరీ యంత్రాలను స్వయంగా నడపరు. అలాగే ఎలాన్ మస్క్ స్వయంగా రాకెట్ భాగాలను బిగించరు కదా. గొప్ప పారిశ్రామికవేత్తలు ప్రతి చిన్న పనిని తామే చెయ్యరు. ఒక గొప్ప విజన్ ద్వారా వేలాది మందిని ఏకం చేస్తారు. అప్పుడు వాళ్ళు లేకపోయినా ఆ వ్యవస్థ డబ్బును ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది.